ఎప్పుడైతే బ్యాంకు మీరు లోన్ రీపేమెంట్ చేసిన తర్వాత ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ పర్సన్ డాక్యుమెంట్స్ లేవు ఇవ్వను అంటే బ్యాంక్స్ అయితే యూ హ్యావ్ ఎ ఫారం అంబుడ్స్మన్, యూ గివ్ ఏ కంప్లైంట్ బిఫోర్ అంబుడ్స్మన్, ఎట్ ద సేమ్ టైమ్ యూ గివ్ ఏ కంప్లైంట్ బిఫోర్ పోలీస్ ఆల్సో. అలాగే డాక్యుమెంట్స్ పోయినాయి అనే లెటర్ బ్యాంకు దగ్గర తీసుకోండి. లెటర్ ఈ డాక్యుమెంట్స్ పెట్టాము, దీస్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్ప్లేస్డ్ ఎట్ అవర్ ఎండ్ అనే ఒక లెటర్ తీసుకోండి. ఆ లెటర్ తీసుకోకపోతే యూ ప్లీజ్ టేక్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ టు గివ్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ద బ్యాంక్. సో ఈ సందర్భంలో ద యాక్ట్స్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్ నాన్ రిటర్నింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రీపేమెంట్ ఆఫ్ ది లోన్ ఈజ్ నథింగ్ బట్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్. కానీ మీరు వినియోగదారుల ఫారం కన్స్యూమర్ ఫారం లో కూడా అంటే ఆ సంబంధిత కన్స్యూమర్ ఫారం దెర్ ఆర్ సమ్ అమౌంట్ లిమిటేషన్స్. ఆ జ్యూరిడిక్షనల్ కన్స్యూమర్ ఫారం లో మీరు బ్యాంక్ మీద డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ కేసు వేయొచ్చు, అలాగే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా లెటర్ ఇచ్చి అంటే ఇలా డాక్యుమెంట్స్ పోయినాయి అంటున్నారు, ఈ ప్రాపర్టీ మీద ఏదన్నా వస్తే ఉత్తరోత్తర రిజిస్ట్రేషన్ కానీ ఎక్సెట్రా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నౌడేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, కాబట్టి వస్తే డోంట్ ఎంటర్టైన్ అని చెప్పచ్చు. అలాగే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయిందని చెప్పినప్పుడు బేసింగ్ ఆన్ ఎఫ్ఐఆర్ యూ కెన్ అప్లై ఫర్ సర్టిఫైడ్ కాపీ ఫ్రమ్ ది సబ్ రిజిస్టర్ ఆఫీస్. అలాగే ఈ డాక్యుమెంట్ బ్యాంక్ లో మిస్ అయిన విషయం కానీ దీన్ని ఎవరికైనా దొరికితే మిస్యూజ్ చేసే శిక్షార్హులనే విషయాన్ని మీరు పేపర్ లో కూడా వేయించండి. ఇవే పబ్లిక్ నోటీస్ అంటే పబ్లిక్ నోటీస్ చూస్తారా చూడరా దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. హైలీ సర్క్యులేటెడ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ దానిలో ఇంగ్లీషు తెలుగు రిపీటెడ్ న్యూస్ పేపర్స్ ఏ ఉన్నాయో ఆ న్యూస్ పేపర్స్ లో మీరు ప్రకటన ఇవ్వండి. అంటే ప్లీజ్ టేక్ స్టెప్స్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఈవెంచువాలిటీ ఆఫ్ మిస్సింగ్ ద డాక్యుమెంట్స్ at the bank side. The same principle will be applicable even to private persons and private financial institutions, private banks also.